దొండకాయ ఉల్లికారం అన్నది చూస్తేనే నోరూరిపోతుంది కదా! మరి ఎలా తయారు చేయాలో కూడా చూసేయాలి కదా! చూసేయాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. హాయ్ అండి! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం దొండకాయ ఉల్లికారం. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దొండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి. దాంతోపాటు ధనియాలు కూడా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. హాఫ్ స్పూన్ కంటే తక్కువనే మెంతులు వేసుకోండి. వీటన్నింటినీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టేసేయండి. ఈ మసాలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా అండి? ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అది చల్లారేలోపు మనం కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయో ఆ దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి. ఈ దొండకాయ ముక్కలు వేసేసుకొని కాస్త వేయించుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు దీంట్లో ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో కాస్త పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి. ఓకేనండి? ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఉప్పు పసుపు అంతా ప్రతి ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి. కాస్త స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి. ఓకే, ఇవంతా బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకేనండి? ఇలా వేయించుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పెట్టేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయో దాంట్లో కాస్త చింతపండు వేయండి. ఒక 2 రెమ్మల చింతపండు వేస్తే చాలు, సరిపోతుంది. ఓకేనా అండి? వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని. ఓకేనా అండి? ఇలా సన్నగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసి మనం ఉల్లికారం కావాలి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి దాంతో పాటు దీంట్లోనే కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. కచ్చా పచ్చాగా అయినా దంచుకోవచ్చు, లేదంటే మెత్తగా అయినా కూడా దంచుకోవచ్చు. ఓకేనా అండి? ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి చూసారా? ఇప్పుడు దీంట్లో మరొక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ఏవైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండి, ఇప్పుడు ఆ ఉల్లికారాన్ని దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఓకేనండి? ఈ ఉల్లికారాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేయాలి. మనం ఉల్లికారం అనేది పచ్చివే కదండి, కాస్త వేయించుకోవాలి ఈ దొండకాయలతో పాటు. ఆ పచ్చిదనం అనేది పోతుంది. ఉల్లిపాయలు పచ్చివే కదండి, ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చివే కాబట్టి ఈ దొండకాయలతో పాటు ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. వేయించుకుంటే గనక ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఓకేనా అండి? ఇలా బాగా వేయించుకోండి. స్టవ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఓకేనా అండి? ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లికారంతో పాటు ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో బాగా ఉడకాలి. ఉడకాలి అంటే ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చూడండి. ఓకే అండి? ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ, చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీని పక్కన మళ్ళీ ఏ కర్రీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏదైతే పొడి ఉందో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు పొడి ఉంది కదండి, ఈ పప్పు పొడి అంతా దీంట్లో వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. మనం ఎటైనా ఊర్లోకి టూర్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలాంటి కర్రీస్ చేసి పెట్టుకుంటే మనం నార్మల్గా కర్రీస్ చేసుకుంటే ఆయిల్ ఉడికిపోతుందేమో బయటికి తీసుకెళ్తే అన్న భయం లేకుండా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే డబ్బాలో ప్యాక్ చేసి పెట్టుకొని వెళ్తే గనక ఎలాంటి వెహికల్ మీద వెళ్ళినా కూడా మనకు ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మంచిగా ఉంటుంది కర్రీ టేస్ట్. ఎందుకంటే ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి చేసుకొని వెళ్తే గనక మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంతే అండి. పప్పుల పొడి వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర వేసేసి దించేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.